హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అప్పు టైలర్. ఈ రోజు మన వీడియోలో బ్యాక్ పార్ట్ ని సింపుల్ గా ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం రండి. నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ నడుం పీస్ జాయింట్ల కోసం నేను 2 పీసులు అయితే తీసుకున్నానండి. నడుం దగ్గర హెమ్మింగ్ కి జాయింట్ వేస్తాం కదా, ఆ పీసులు ఈ విధంగా 2 ఇలా పెట్టుకొని జాయింట్ అయితే వేసుకోవాలి. జాయింట్ వేసుకున్న తర్వాత వన్ సైడ్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చాలా ఈజీ అండి, చాలా త్వరగా అయిపోతుంది. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ రెండు కూడా ఈ ఒకే వీడియోలో నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్ గా అయితే నేర్చుకోవచ్చు. ఇవి పెయిడ్ క్లాసులు అయితే కాదండి, ఫ్రీ టైలరింగ్ క్లాసులు అండి. మీరు ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని ఆల్ బటన్ మీద క్లిక్ చేశారు అంటే నేను ఏ వీడియో మీకు పోస్ట్ చేసినా నా వీడియోలు అయితే అన్ని మీ వరకు అయితే చేరుతాయి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న బెల్ట్ ని, ఇది బ్యాక్ పార్ట్ కదా. ఈ బ్యాక్ పార్ట్ సెంటర్ అనేది ఇది. ఇక్కడ నుంచి మనం మిడిల్ లో టక్స్లు వేసుకోవాలి కదా. మనం మిడిల్ లో టక్స్లు వేసుకోవటం కోసం మనకి షోల్డర్ మధ్యలో వచ్చే విధంగా టక్స్లు అయితే వేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ ని ఫోల్డ్ చేసుకొని ఇట్లా ఇలా షోల్డర్ ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మనము టక్స్ అయితే వేసుకుందాము. ఇదిగోండి, టక్స్ అయితే వేసేసాము. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో, నీట్ గా వచ్చింది కదా. ఇదే విధంగా ఇటు సైడ్ కూడా టక్స్ అయితే వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఈ విధంగా భుజం దగ్గర నుంచి ఫోల్డ్, భుజం సెంటర్ లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని భుజం సెంటర్ ఎక్కడికైతే వస్తుందో అక్కడి వరకు ఇలా పెట్టేసుకొని ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తే బ్యాక్ పార్ట్ టక్స్లు అనేవి కంప్లీట్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక టక్స్, ఇక్కడ ఒక టక్స్, బ్యాక్ పార్ట్ టక్స్లు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి మనము హెమ్మింగ్ పట్టీ అనేది ఎలా యాడ్ చేయాలో చూద్దాం రండి. హెమ్మింగ్ పట్టీని మనం బ్యాక్ పార్ట్ దగ్గర ఖర్చు కోసం ఎంతైతే వదిలామో అక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని అదే లెవెల్లో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా హెమ్మింగ్ పట్టీ బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా పెట్టుకొని హెమ్మింగ్ పట్టీ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు మనము మధ్యలో ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ పట్టీ అనేది బార్ కి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఇట్లా ఫోల్డ్ ఎందుకు చేసాము అంటే మీకు చెప్తాను. ఈ విధంగా ఫోల్డ్ ఎందుకు చేస్తామంటే మనం హెమ్మింగ్ చేసుకున్నప్పుడు నడుం దగ్గర అనేది పట్టేయకుండా ఉండడానికి ఈ ఫోల్డ్ అనేది మనం చేసుకుంటాము. ఈ ఫోల్డ్ చేస్తే హెమ్మింగ్ అనేది ఈజీగా చేయొచ్చు, నడుం కూడా ఫ్రీగా ఉంటుందండి. ఆ ఫోల్డ్ చేయకపోతే నడుం అనేది టైట్ గా పట్టేసినట్టు ఉంటుంది. అందుకోసం ఈ ఫోల్డ్ అనేది కుచ్చు పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. తర్వాత ఈ జాయింట్ ఈ విధంగా ఫోల్డ్ చేసిన దాన్ని ఇలా ఈ విధంగా అయితే మడిచి కుట్టుకోవాలి. ఇటు సైడ్ ఇప్పుడు ఇక్కడ జాయింట్ వేస్తాం కదా మనము, దాన్ని ఇటు సైడ్ ఫోల్డ్ చేసి దీనిపైన ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ ఎందుకు వేసుకోవాలి అంటే ఈ నడుం పట్టి అనేది బాగా అణుగుతుంది. మనం ఇలా హెమ్మింగ్ కోసం ఇలా సింపుల్ గా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఒకవేళ వేయలేదు అంటే మనకి హెమ్మింగ్ పట్టి అనేది ఎత్తుకొని ఉంటుంది. అందుకోసం మనం అనగడానికి ఈ హెమ్మింగ్ పట్టీని అయితే వేసుకుంటాము. ఇంతవరకు మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. కాకపోతే మనకి ఈ పని మీద అనేది ఇంట్రెస్ట్ అనేది ఉంటే సరిపోతుంది, బాగా నేర్చుకోవచ్చు. ఈ విధంగా రెండు సమానంగా వచ్చే విధంగా కింద హెమ్మింగ్ పట్టీ అయితే జాయింట్ అయితే వేసుకోవాలి. ఇంతవరకు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది.
ఇవి హ్యాండ్స్ అండి. వీళ్ళకి హ్యాండ్స్ కి క్లాత్ సరిపోలేదు కాబట్టి చంక చిప్పలు పడ్డాయి. నేను అది మీకు వీడియోలో అయితే చూపించలేదు. మీకు ఆ వీడియో కావాలి అంటే మీరు ఒకసారి నాకు కామెంట్ చేశారంటే నేను మీకు జాయింట్ ఎలా వేసుకోవాలో కూడా నేను వీడియోలో మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా 2 హ్యాండ్స్ కి చంకల దగ్గరే అండి, ఇంకెక్కడ మనకి జాయింట్ అనేది పడదు. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా అటు సైడ్ ఇటు సైడ్ చంకల దగ్గరే పడతాయి జాయింట్ అనేది. ఈ చంకల దగ్గర పడ్డ జాయింట్ కూడా మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుందండి, బయటకి ఏం కనిపించదు. కాకపోతే కొంచెం లైట్ గా అయితే కనిపిస్తుంది. పెద్ద సైజు నడుము చంక లూజ్ అనేది ఎక్కువ ఉంటే లైట్ గా కనిపిస్తుంది. ఇదైతే మనకి చంక ఖర్చులకైతే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ కి ఫ్రంట్ సైడ్ క్రాస్ ఫిష్ కట్ లాగా ఉంటుందండి, చూస్తున్నారు కదా. ఆ విధంగా హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ క్రాస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా వేసుకున్నామంటే ఒక హ్యాండ్ అనేది ఇటు సైడ్ క్రాస్ వస్తుంది, ఒక హ్యాండ్ అనేది ఇటు సైడ్ క్రాస్ వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ గా మనం కట్ చేసుకున్నట్టు లెక్క అండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ని కింద ఇట్లా సన్న ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నాము. ఎందుకంటే ఇవి హెమ్మింగ్ జాకెట్లు కాబట్టి సన్న ఫోల్డ్ అయితే చేయాలి. దీనికి అంచు వచ్చింది, చేసుకోకుండా పర్వాలేదు, కానీ నేను హెమ్మింగ్ చేసేటప్పుడు కొంచెం మందంగా ఉండడానికి ఈ విధంగా అయితే ఫోల్డ్ అయితే చేస్తున్నాను. టైలరింగ్ క్లాసులు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా నా ఛానల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. మీకు నా వీడియోస్ కింద నచ్చినట్టయితే ఒక లైక్ కంపల్సరీగా ఇవ్వండి. సరే నచ్చకపోతే డిస్లైక్ అయినా ఇవ్వండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నేను వీడియోస్ ఎలా చేస్తున్నానా అని నాకు అర్థమవుతుంది. చూసారు కదా, అంతే అండి. ఈ రోజు క్లాస్ లో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి. రేపు క్లాస్ లో మీకు నేను ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియోను చూసినందుకు ఓకే అండి. ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నా వీడియోస్ ఏవైనా మీ వరకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.